రకాల కంప్లైంట్లు ఇచ్చారు. అయినా వాళ్ళు పట్టించుకోకుండా పని నడుస్తానే ఉంది, కడతానే ఉన్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈయన 5 కడితే మనం 6 కడతాం, ఇంకోటి 7 కడతాం. ఎందుకంటే కేవలం ఇన్కమ్. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమంటారు, చూస్తామంటారు, కంప్లైంట్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు వెళ్తారు, పర్మిషన్ ఇచ్చేస్తారు. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏదైతే అంజయ్ నగర్లో 7 అంతస్తుల భవనం కూలిపోయిందో దాని పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ఓనర్స్ మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇష్యూ మీద. సార్ నమస్తే. నమస్తే. చూస్తే ఇంత చిన్న జాగల దాదాపు 50 గజాలు కూడా ఉంటుంది అని మాత్రం నేను అనుకోను. అంత చిన్న జాగలో 7 అంతస్తుల భవనం కట్టడం అంటే మీ అపార్ట్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, లేదా ఇంత చిన్న జాగలో కట్టొద్దు అని చెప్పేసి మీరు గతంలో ఏమైనా కంప్లైంట్లు ఇచ్చారా సార్ టౌన్ ప్లానింగ్ అధికారులకు? గతంలోనే ఇచ్చాము, ఏప్రిల్లోనే ఇచ్చాము. కానీ దాని మీద ఎవరు రావటం కానీ చూడటం కానీ జరగలేదు. అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది కన్స్ట్రక్షన్. అది ఇది ఒకటే కాదు, దాని పక్కన ఆల్రెడీ రెంట్స్కి ఇచ్చారు, అది దాంట్లో ఆక్యుపైడ్. ఇదేమో ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు, ఆక్యుపెన్సీ లేదు. ఇంకా దీని పక్కనే ఇంకా 2 ఉన్నాయి, వాటిలో ఆల్రెడీ రెంట్స్ వస్తున్నాయి వాళ్ళకి. సో అవి చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈయన 5 కడితే మనం 6 కడతాం, ఇంకోటి 7 కడతాం. ఎందుకంటే కేవలం ఇన్కమ్ కోసం, అంతేగాని పక్కన వాళ్ళ సేఫ్టీ గురించి ఆలోచించేవాడు ఎవరు లేరు. అది మాదేంటంటే ఇవాళ ఈ మాత్రం అన్నా ఆగింది అని అంటే మా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షను, మా బిల్డర్స్ ఎంటైర్ వైట్ ఫీల్డ్స్లోనే మా సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షను, బ్యాకప్స్ కానీ మేము తీసుకున్నటువంటి టెక్నికల్ జాగ్రత్తలు కానీ మీకు వైట్ ఫీల్డ్ ఎక్కడా కనిపించదు మా జయదర్శిని ఉన్నట్టుగా. అంత కరెక్ట్గా జాగ్రత్తగా కట్టారు కాబట్టే ఆ వెయిట్ అంతా వచ్చి పడ్డా కూడా ప్రాణ నష్టం కానీ ఇంకే పెద్ద డ్యామేజ్ కానీ జరగలేదు. కాకపోతే ఇప్పుడు ఈ 5 ఫ్లాట్ ఓనర్స్ వాళ్ళకి పర్సనల్ లాస్, అదంతా దాన్ని ఎవరు భరిస్తారు ఇప్పుడు అనేది క్వశ్చన్. అంటే మీరు ఇప్పుడు ఎవరైతే బిల్డరు అండ్ ఆ ఓనర్ ఉన్నారో కన్స్ట్రక్షన్, సో ఇక్కడ మీకు సంబంధించిన 5 ఫ్లాట్లు దెబ్బతిన్నాయో దాని మీద వీళ్ళు ఖచ్చితంగా కాంపన్సేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మీ అసోసియేషన్ ద్వారా ప్రెజర్ చేసే ఛాన్స్ ఏం లేదా? ఇవాళ మేము చేయబోయే పని అదే. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, తర్వాత కాంపెన్సేషన్ కోరటం, ఇప్పుడు ఇవాళ చేసే పని అదే. నిన్నంతా కూడా ప్యానిక్లో ఉన్నాం, ఈరోజు ఆ పని చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వటం. మాకు ఇప్పుడు ఈ 5 ఫ్లాట్ ఓనర్స్కి మాస్టర్ బెడ్రూము, కిచెను పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. కాకపోతే ఈ పిల్లర్స్ మాకు స్ట్రాంగ్గా ఉండటం వల్ల, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ గట్టిగా ఉండటం వల్ల మేజర్ డ్యామేజ్ అంటే ఇంకా అది కాలేదు, డిజాస్టర్ కాలేదు. కాకపోతే ఇప్పుడు ఇంత లాస్, ఇది వాళ్ళకి పర్సనల్ లాస్. దాన్ని రిపేర్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ కొత్తగా ఫ్లాట్ కట్టుకున్నట్టే అది వాళ్ళకి. మీరు కంప్లైంట్ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. మీరు కంప్లైంట్ చేసినా కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే అధికారులకు ఏమైనా లంచాలు అందినాయి అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా సార్? ఇక మీరు వ్యవస్థ గురించి మీకు తెలిసినంతగా మాకు తెలియదు. వ్యవస్థలో మీరు ఇట్లాంటివి ఇది కొత్త కాదు. ఇక్కడ సిద్దిక్ నగర్లో ఒక 2 ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ అది 1.5 ఇయర్ ఎప్పుడో అయింది. అది సిద్దిక్ నగర్లో స్టాండ్ అలోన్ బిల్డింగ్ వెర్టికల్ కొలాప్స్ అయింది. అది కూడా ఇట్లానే జరిగినప్పుడు ఒక 2-3 రోజులు అడావుడి అవుతుంది, తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ సర్దు మణుగుతుంది. అంటే మరి దాని అండర్ కరెంట్స్ ఏమిటి అనేటువంటిది మీడియా వాళ్ళు మీరు చెప్పాలి. అంటే ప్రధానంగా చాలా వరకు వినిపిస్తుంది నిన్నటి నుంచి కూడా ఇక్కడ నాలా కూడా ఉండేది, నాలాను కూడా ఆక్రమించినారు అని చెప్పి, అది ఎంతవరకు నిజం? నాలా కూడా ఉన్నదట. అంటే మేము పర్సనల్గా మేము చూడలేదు, కానీ దాని పక్కన నాలా ఉన్నది. దాన్ని పూర్తి చేసి వాళ్ళకున్న 30 గజాలకి తోడు ఇది ఇంకో 10 గజాలు, 40 గజాలు, ఇంకో పక్కన ఒక 5, ఇట్లా కలుపుకొని మొత్తం మీద 40, 45, 50 గజాల కంటే ఎక్కువ ఉండదు ప్లేస్. దాని మీద కట్టేస్తున్నారు. అది అసలు వీళ్ళు ఇప్పుడు 30-40 గజాలలో 1-2 ఫ్లోర్లు వేయడమే గొప్ప. అట్లాంటిది 7 ఫ్లోర్లకు అసలు పర్మిషన్ ఎన్ని ఫ్లోర్లకు ఇచ్చారు వీళ్ళకి? లేదట, పర్మిషన్స్ ఏమి ఉండవట. ఎంత చిన్న ఫ్లాట్స్ కదా ఏరియా, వాటికి పర్మిషన్ లేదట. సో అక్రమంగా కడుతురు అనుకోవాలి అంతే. అంటే ఈ చుట్టుపక్కల అన్ని హాస్టల్స్ ఉన్నాయి కాబట్టి హాస్టల్స్ కోసం ఇక్కడ కూడా ఒక హాస్టల్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టినట్టు కనిపిస్తుంది. ఇవన్నీ పీజీసే. ఇప్పుడు ఇక్కడ మనకేమవుతుందంటే అంజయ్ నగర్ నుంచి అట్లా సిద్దిక్ నగర్కి వెళ్తే చిన్న అక్కడ వేవ్ ఉంది, ఎక్కడికి మైండ్ స్పేస్కి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఆన్ ఫుట్ అంటే నడిచి కూడా వెళ్ళొచ్చు మైండ్ స్పేస్కి.
సో మైండ్ స్పేస్కి వాకబుల్ డిస్టెన్స్లో రెసిడెన్స్ దొరుకుతుందంటే పిల్లలు ఏముంది, ఓ సింగిల్ రూమ్ తీసుకుంటే ఒక 10,000లో వెళ్ళిపోతుంది కదా వాళ్ళకి. సో వాళ్ళ ఇన్కమ్ కన్స్ట్రెంట్స్తో వాళ్ళు వస్తారు. ఏదో ఉన్నది ఇక్కడ హాస్టల్ పీజీ ఉంది, ఇక్కడ తీసుకుందాం రెంట్కి అని చేరుతారు. ఇప్పుడు 7 ఫ్లోర్స్ కట్టేసి ఒక 15-16 రూములు అనుకోండి, వాడికి నెలకి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా రెంట్ వస్తుంది కదా. ఇతన్ని చూసి ఈ పక్కన ఆయన, ఈయన చూసి ఇంకొక ఆయన, అట్లా కట్టుకుంటూ పోయారు. మాకు ఇదివరకు ఇదంతా కూడా రేకుల షెడ్లు ఉండేది. మా కాంపౌండ్ అవతల రేకుల షెడ్లో స్లమ్ ఏరియా అది. అప్పుడు ఏదో పేదలకు ఇచ్చినటువంటి చిన్న చిన్న స్థలాలు అవి. వాళ్ళని లేపేసి బిల్డర్స్ తయారయ్యారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ బిల్డర్స్ ఇట్లా మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ కట్టేసి. ఇప్పుడు బిల్డింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి భారీ ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఒకవేళ కంప్లీట్ అయిపోయి దీంట్లో ఆ ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఉంటే ఏ రేంజ్లో ప్రాణ నష్టం ఉండేది? చాలా ఇప్పుడు 7 ఫ్లోర్స్ అంటే 14 రూమ్స్ అన్నా ఉండొచ్చు బహుశా. ఒక్కో దాంట్లో ఇద్దరున్నా ఓ 30 మంది అన్నా ఉంటారు. వాళ్ళకి తోడు వర్కర్స్ ఉంటారు, మొత్తం 50 మంది అన్నా ఉంటారు. అందరు కలిపి వాళ్ళు మొత్తం స్మాష్ సజీవ సమాధి అయిపోయేవాళ్ళు ఒకవేళ ఆక్యుపెన్సీ అయి ఉంటే. అది నిన్న ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి మీ అపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు, అంటే ఇక్కడ మేము పక్కన చూస్తే క్రికెట్ ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా బల్లలు లాంటివి కూడా ఉన్నాయి. మధ్యాహ్నం పూట జరిగింది కాబట్టి ఇక్కడ జనసంచారం ఏం లేదు, అదృష్టం కొద్దీ మీరు అందరూ బయటపడినారు అంటున్నారు. ఒకవేళ ఈవినింగ్ టైంలో కానీ లేదా ఈ రోజు సండే కాబట్టి జరిగిన ఉంటే పరిస్థితి ఎట్లా ఉండేది? అవును, మా చిన్నపిల్లలు 10-15 మంది పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు. తర్వాత అక్కడ ఏది వాలీబాల్ అది ఆడతారు. ఇక్కడ బాస్కెట్బాల్ ఉంది, అది ఆడుతూ ఉంటారు. అంత చిన్న చిన్న పిల్లలు, కొంచెం పెద్దవాళ్ళు, ఇట్లాంటి పిల్లలు వీళ్ళ గ్రూప్ ఒక 10 మంది ఆడుతూ ఉంటారు. టీనేజ్ పిల్లలు వాళ్ళు ఒక 5-6-10 మంది వాళ్ళు ఆడుతూ ఉంటారు. మేము కొంచెం ఈవినింగ్ అట్లా వచ్చి చూస్తూ ఉంటాం, ఏది చెత్త చెదారం ఏమైనా పడేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా. నేను కూడా ఈవినింగ్ వస్తుంటాను, ఇటు వచ్చి అబ్జర్వ్ చేస్తాను, చెత్త పడుతుందా, పిచ్చి మొక్కలు ఏమైనా మొలుస్తున్నాయా, అవి వాటి కోసమని నేను ఈవినింగ్ తిరుగుతూ ఉంటాను దీని వెంబడి. అటువంటి సమయంలో ఏదైనా జరిగి ఉంటే ఇక అది ఊహించడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ దాంట్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే వాచ్మెన్ ఉన్నారో, వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఇంకో ఇద్దరు కూడా చనిపోయినారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది మాకు. ఎవరు ఉన్నారు, ఎవరు పని చేస్తున్నారు అనేది మనకు అసలు ఇన్ఫర్మేషనే లేదు. అసలు దానికి దారి ఎక్కడి నుంచి ఉంది సార్? మేము ఇప్పుడు ఇక్కడ రీచ్ అవ్వడానికి కూడా దాదాపు చుట్టూ తిరిగేసి రావాల్సి వచ్చింది. ఇటు నుంచి ఉండదు దారి, మా కాంపౌండ్ మొత్తం క్లోజే. ఇప్పుడు మన్భూమ్ కాంపౌండ్ క్లోజ్, మా కాంపౌండ్ క్లోజు, స్టెర్లింగ్ కాంపౌండ్ క్లోజు. మొత్తం ఇదంతా మీరు చూడండి, వైట్ ఫీల్డ్ మొత్తం కూడా ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వంజయ్ నగర్. సో అదంతా ఒకటి. అసలు ఈవెన్ పోలీస్ స్టేషన్ పర్వ్యూ కూడా మాది వేరు, వాళ్ళది వేరు. ఏం చెప్పదలుచుకున్నారు సార్ మరి ఈ ఇష్యూ మీద? టౌన్ ప్లానింగ్ అధికారులకు కానీ, పోలీసులకు కానీ, రాష్ట్ర గవర్నమెంట్కి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ చిన్న చిన్న జాగాలలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఏదో డబ్బులు సంపాదించుకునేద్దాం అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీ తరఫున ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్ బేస్ చేసి? ఏం చెబుదామంటే కేవలం డబ్బు సంపాదనే ముఖ్యం కాకుండా, ఇప్పుడు మన లాభం మనం చూసుకుంటే పక్కన వాళ్ళు చేయనటువంటి నేరానికి మేము బలైపోతాం. మాలాంటి వాళ్ళు, మా పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు, మా దోషం ఏమైనా ఉందా? ఏమి లేదు. మా పక్కవాడు కడుతున్నాడు, వాళ్ళని గురించి కంప్లైంట్ ఇచ్చి పట్టించుకోకపోతే ఇక మేమేం చేయాలి దానికి? ఇలాంటివి ఇప్పుడు ఈ అంజయ్ నగర్ మొత్తం ఇవే ఉన్నాయి, సిద్దిక్ నగర్ కూడా అవే ఉన్నాయి. మొత్తం నిబంధనలకు విరుద్ధంగా ఒక్కొక్కళ్ళు ఆనుకొని కడితే అసలు ఫైర్ ఇంజిన్ ఎలా వస్తుంది, డెబ్రిస్ తొలగించడానికి ఆ వెహికల్ ఎలా వస్తుంది? ఇవాళ మేము బ్యాక్లాగ్ ఇంత వదిలిపెట్టాం కాబట్టి ఈ జేసీబీ కానీ రేపు దీన్ని క్యారీ చేయడానికి కానీ వాహనం రాగలుగుతుంది. ఈ పరిస్థితి లేదనుకోండి, ఎంతమంది తట్టలు పట్టుకొని అది మోస్తారు? అదంతా ఎంత మ్యాన్ పవర్ కావాలి అదంతా ఎత్తిపోయడానికి? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఎవరికి టైము లేదు, డబ్బు అపేక్ష. ఈ రెండు వ్యవస్థను పీడించేటటువంటి విషయాలు ఇవి, అందరికీ తెలిసినయే ఇవి. మరి వీటిని రూపుమాపాలంటే ఎవరు దీనికి చర్యలు తీసుకోవాలి? అది గవర్నమెంట్ అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలి, అంతే కదా. అసలు పొలిటికల్ విల్ ఉండాలి, తర్వాత ఈ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకి నిబద్ధత ఉండాలి. వీటన్నిటికి తోడు పౌరుల్లో కూడా చైతన్యం ఉండాలి. పౌరులు ఇప్పుడు వాళ్ళని అంటమే కాదు, పౌరుల్లో ఎంతమందికి బాధ్యత ఉంది చెప్పండి?
ఎవరు సమాజం అంటే ఎవరు? మనమే కదా. మనం అందరం కలిస్తేనే సమాజం. సో ఒకళ్ళు మారితే సరిపోదు, అందరూ కూడా కొంచెం నైతికత ఉండాలి. చట్టం అన్నిటిని పట్టుకోవాలంటే చట్టానికి వీలు కాదు. న్యాయం వేరు, నీతి వేరు. చట్టం ద్వారా నిరూపితమయ్యేది న్యాయం, ఆత్మసాక్షిగా జరిగేది నీతి. ఎవరికి వాళ్ళు నీతిమంతులుగా ఉంటే, ఎవరికి వాళ్ళు తమ మీద మనం పక్కదారులు పట్టకూడదు, చెడు ప్రవర్తన ఉండకూడదని ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే అప్పుడు సమాజం పైకి వస్తుంది. ఎవరికి వాళ్ళు ఇట్లానే వెళ్ళిపోతూ ఉంటే ఇలాగే జరుగుతుంది.